నమస్తే ఫ్రెండ్స్. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. ఫస్ట్ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ గారు. ఎందుకంటే మనకు అప్పటి వరకు కూడా అమీర్ ఖాన్ గారు ఉన్నారు. దంగల్ సినిమాకి 2010 కోట్లు కలెక్ట్ చేసింది. కానీ ఆయన సినిమా ఇండియా వైడ్గా ఓన్లీ 810 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. మిగిలిన 1200 కోట్లు బయట చైనాలో కలెక్ట్ చేసింది. అందుకే మొట్టమొదటి పాన్ ఇండియా సూపర్ స్టార్ అంటే ప్రభాస్ గారి పేరే చెప్పుకోవాలి. ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే దానికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు అది ఏమైనప్పటికీ బాహుబలి కానీ లేదా పుష్ప 2 కానీ లేదా ఇంకోటి సినిమాలు కానీ అమీర్ ఖాన్ గారు తీసిన దంగల్ సినిమాని బీటౌట్ చేయలేకపోయాయి. అది 2010 కోట్లు. సరే, ఇక మ్యాటర్లోకి వద్దాం. ఇప్పుడు ప్రభాస్ గారు అమీర్ ఖాన్ గారి సినిమాని దంగల్ని బీట్ చేయగలరా లేదా, ఇది పాయింట్. సరే, ఇవన్నీ చేస్తారా లేదా చెప్పే ముందు అదొక చిన్న రిక్వెస్ట్, కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వద్దాం. ప్రభాస్ గారు ఫస్ట్ సినిమా బాహుబలి 1 అది 550 కోట్లు కలెక్ట్ చేసింది. తర్వాత వచ్చిన బాహుబలి 2 1850 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే అమీర్ ఖాన్ గారి సినిమాని దాదాపుగా దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ప్రభాస్ గారిదే సాహో సినిమా వచ్చింది, అది 450 కోట్లు. ఆ తర్వాత సలార్ 800 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన కల్కి 1200 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన మన పుష్ప 2 కూడా 1850 దాకా వచ్చి ఆగిపోయింది. అయితే ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే అమీర్ ఖాన్ గారిని దంగల్ సినిమాని మన తెలుగు సినిమాలు లేదా మన సౌత్ ఇండియన్ సినిమాలు ఏదన్నా బీట్ చేసిద్దా, అది చెప్పే మ్యాటర్. అయితే మనకి దంగల్ సినిమాని బీట్ చేయడానికి రెడీగా ఒక 3-4 సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటంటే, ఒకటి ఎన్టీఆర్ గారిది. ఏంటిది? ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ గారు కలిసి నటించిన వార్ 2 సినిమా. అది బీట్ చేయడానికి చాలా ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆ సినిమా బిజినెసే, ప్రీ రిలీజ్ బిజినెసే 1500 కోట్లు జరిగిందంటే ఎన్టీఆర్ గారిది. అది కరెక్ట్గా పడాలే కానీ 2000 కోట్లు 2500 కోట్లు పెద్ద లెక్కే కాదు. సో దీనికి ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ వద్దాం. నెక్స్ట్ మన ఎన్టీఆర్ గారిదేమో ఆగస్టు 14న వస్తుంది. ఒకవేళ జూలైలో కానీ రాజా సాబ్ అనే మన ప్రభాస్ గారి సినిమా వస్తే దానికి కూడా ఛాన్స్ ఉంది. తర్వాత మూడో సినిమా పెద్ద సినిమాకు కూడా ఛాన్స్ ఉంది. ఆ సినిమా మన గ్లిమ్స్తోనే చెతకొట్టు పడేసింది, ఒక ఊపింది మొత్తాన్ని. పెద్ద సినిమాకు కూడా ఛాన్స్ ఉంది. ఆ సినిమాకి సుకుమార్ గారు లేదా రాజమౌళి గారు వీళ్ళు కూడా సాయం చేస్తున్నారు. ఇక దాన్ని పక్కన పెడదాం. ఇక తర్వాత మూడో సినిమా స్పిరిట్. అది మామూలు సినిమా కాదు. అది ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ ఆ సినిమాకి బిజినెస్ ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు, దగ్గర 2000 కోట్లు బిజినెస్ జరిగిందని బయట సమాచారం. అది కానీ కరెక్ట్గా పడితే 3000 కోట్లు దానికి పెద్ద లెక్కే ఉండదు. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ గారు మన నీల్మాంగ్ గారు డ్రాగన్, అది కూడా కరెక్ట్గా పడాలే కానీ 3000 కోట్లు పెద్ద లెక్కేం కాదు. ఏమైనప్పటికీ ఇండియాలో రికార్డు కలెక్షన్ చేసిన దంగల్ సినిమాని బీటౌట్ చేసే సత్తా మన తెలుగు సినిమాలకి, మన సౌత్ ఇండియన్ సినిమాలకు ఉందనడంలో ఎలాంటి డౌటు లేదు. అయితే మనందరం జస్ట్ వెయిట్ అండ్ సీ విచ్ సినిమా గోయింగ్ టు బీట్ దంగల్ సినిమా కలెక్షన్స్. నమస్కారం.